Hi students, so welcome back to Teen Civilians. So this is the second class of our fast track batch. So we are going to discuss our second topic in drawing, which is construction of plane geometric figures. So దీంట్లో మనం లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్, రాంబస్, క్వాడ్రిలేటరల్ అండ్ పాలిగన్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూసి అప్పుడు ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్. So two sides of a right angle triangle are 6 and 8 units. The length of third side is. సో ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేయాలన్నమాట. సో టూ సైడ్స్ ఒక లెన్స్ ఇచ్చాడు, థర్డ్ సైడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. సో డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అట్ 90 degrees ఉన్నాయి. సో కింది వాటిలో 90 degrees డయాగ్నల్స్ అనేవి 90 degrees దేంట్లో ఇంటర్సెక్ట్ అవుతాయని అడుగుతున్నాడు. వెదర్ ఇట్స్ పారలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపీజియం. నెక్స్ట్ క్వశ్చన్. హెప్టాగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయని అడిగాడు. నెక్స్ట్, హౌ మెనీ ఈక్వల్ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ రెగ్యులర్ ఆక్టాగాన్. ఆక్టాగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, అంటే ఒక పాలిగన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏంటనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ పాలిగన్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఒక పాలిగన్కి ఎన్ సైడ్స్ ఉంటే సో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అడిగాడు. నెక్స్ట్, ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ 60, 90 and 75 degrees. వాట్ విల్ బి ద ఫోర్త్ యాంగిల్. సో క్వాడ్రిలేటరల్కి 4 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి 3 యాంగిల్స్ ఆల్రెడీ ఇచ్చాడు, ఫోర్త్ యాంగిల్ గురించి కనుక్కున్నాడు. సో ఒకవేళ మనం ముందు ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా ఆ ఫార్ములా అప్లై చేసి 4 సైడ్స్కి టోటల్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3 యాంగిల్స్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి టోటల్ యాంగిల్లో నుంచి ఆ 3 యాంగిల్స్ సమ్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, వెన్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్. సేమ్ ఆల్రెడీ క్వశ్చన్ ముందు ఇచ్చాడు, సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్, ఎ పాలిగాన్ ఈస్ ఎ ప్లేన్ ఫిగర్ హ్యావింగ్ మోర్ దాన్ హౌ మెనీ స్ట్రైట్ లైన్స్. సో ఎన్ని స్ట్రైట్ లైన్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం పాలిగాన్ అంటామని క్వశ్చన్ అడిగాడు. సో ఎ సర్ఫేస్ ఈస్ రిప్రజెంటెడ్ బై. ఒక సర్ఫేస్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, కంటిన్యూస్ సర్ఫేస్ గానా లేకపోతే క్లోజ్డ్ సర్ఫేస్ గానా అని క్వశ్చన్ అడిగాడు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇప్పుడు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వచ్చినవి. సో ఇప్పుడు వన్స్ మనం కంటెంట్ అంతా క్లియర్ చేసుకుని మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ లైన్స్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ మనకు తెలిసిందే. 4 types ఆఫ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. స్ట్రైట్ లైన్, కర్వ్డ్ లైన్, పర్పెండిక్యులర్ లైన్, ప్యారలల్ లైన్. సో ఇందులో స్ట్రైట్ లైన్స్లో మనకి వర్టికల్, ఇంక్లైన్, హారిజాంటల్ లైన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే, జస్ట్ బేసిక్. దీని గురించి అంతా స్ట్రెస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. నెక్స్ట్, యాంగిల్స్. సో ఈ యాంగిల్స్ గురించి మనం ఆల్రెడీ స్కూలింగ్లో చదువుకొని ఉంటాం. సో వీటిలో కూడా ఏం లేదు మనం కొత్తగా నేర్చుకోవాల్సింది, ఆల్రెడీ ఏమన్నా మర్చిపోయి ఉంటే రీకలెక్ట్ చేసుకోవడానికి అంతే. సో ఫస్ట్ టైప్ ఆఫ్ యాంగిల్ ఏంటి అని అంటే యాక్యూట్ యాంగిల్. సో ఈ యాక్యూట్ యాంగిల్ గురించి మనం ఆల్రెడీ తెలుసు మనకి. సో 90 degrees కంటే తక్కువ ఉంటుంది యాంగిల్. ఎప్పుడైతే 90 degrees కంటే తక్కువ ఉంటుందో యాంగిల్ని యాక్యూట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది యాంగిల్. సో అబ్ట్యూస్ యాంగిల్ అంటే సో 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ అనమాట. సో దాన్ని ఆబ్ట్యూస్ యాంగిల్ అంటాం. సో స్ట్రైట్ యాంగిల్ అంటే మనకి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. గుర్తుపెట్టుకోవాల్సింది మనకి గుర్తుండకపోవచ్చు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి అంటే యాంగిల్ అనేది 180 నుంచి 360 మధ్యలో ఉన్నదాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఫుల్ యాంగిల్ అంటే 360 degrees. నెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే సో రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు మనకి టోటల్ అనేది 90 degrees వస్తుంది అనమాట. సో దోస్ 2 types ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ చూడండి, θ1, θ2. సో θ1 + θ2 మనం చేస్తే 90 degrees వస్తుంది. సో కాబట్టి θ1 and θ2 ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. నెక్స్ట్, సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే 2 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి 180 degrees వస్తుంది అనమాట. సో θ1 + θ2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు మనకి θ1, θ2 అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్, అడ్జసెంట్ యాంగిల్స్ అంటే సైడ్ బై సైడ్ ఉన్న యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, θ1, θ2 మనకి పక్కన ఉన్నాయి కాబట్టి సో θ1, θ2 ఆర్ కాల్డ్ అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇవి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ కూడా మనం ఆల్రెడీ తెలిసినవి అన్ని బేసిక్స్ అన్ని సేమ్ చూద్దాం మళ్ళీ. సో ట్రయాంగిల్స్ అనేవి క్లాసిఫికేషన్ మనకి బేస్డ్ ఆన్ 2 types ఉంటాయి, బేస్డ్ ఆన్ సైడ్స్, బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో అదే మనం సైడ్స్ తీసుకుంటే సో 3 sides అనేవి ఈక్వల్గా లేనప్పుడు మనం ఆ ట్రయాంగిల్ ఏమంటాం అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటాం. ఒకవేళ 2 sides ఈక్వల్ ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం, అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్, బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో 3 యాంగిల్స్ అనేవి లెస్ దాన్ 90 degrees ఉంటే మనకి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అందులో ఒక యాంగిల్ మనకి 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఒక యాంగిల్ మోర్ దాన్ 90 degrees ఉంటే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో దీస్ ఆర్ ద 6 classifications ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ మనం కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం, ఏమైనా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, దీని నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు. నెక్స్ట్, సో ఇక్కడికి మనకి యాటిట్యూడ్ అంటే ఏంటంటే
సో యాటిట్యూడ్ ఎప్పుడైతే మనం ఒక వెర్టెక్స్ పాయింట్ నుంచి ఆపోజిట్ సైడ్కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, సో దట్ మన ఆపోజిట్ సైడ్కి మనం డ్రాప్ చేస్తున్న ఆ వర్టికల్ లైన్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని ఆల్టిట్యూడ్ అంటారు. సో ఇక్కడ సిడి అనే లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. సో దిస్ ఈస్ కాల్డ్ ఆల్టిట్యూడ్. సో అదే మీడియన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఆ లైన్ని డ్రాప్ చేస్తామో ఆ లైన్ అనేది ఆపోజిట్ సైడ్ని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏడి అనేది డీబీతో ఈక్వల్ అనమాట. సో అప్పుడు మనం సిడీని ఏమంటామంటే మీడియన్ అంటాం. సో మీడియన్కి ఆల్టిట్యూడ్కి డిఫరెన్స్ అది. ఇక్కడ మళ్ళీ కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటే, సో 2 triangles హ్యావ్ సేమ్ సైజ్ అండ్ షేప్. ఎప్పుడైతే 2 triangles ఒక సైజ్ కానీ షేప్ కానీ ఒకటే ఉంటుందో ఆ 2 triangles మనం ఏమంటామంటే కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటాం. సో అలాగే సిమిలర్ ట్రయాంగిల్స్ అందరికీ తెలిసిందే. సో ఎక్కడైతే మనకి యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయో, 2 triangles ఒక యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయో అండ్ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిపుల్. సో సపోజ్ ఒక లెంత్ అనేది 2 meters ఉంటే, ఒక సైడ్ లెంత్ 2 meters ఉంటే ఇంకో సైడ్ లెంత్ 4 meters, అంటే ఇవి రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి. అంటే 2 times మల్టిప్లై చేస్తే మనకి లెంత్ అనేది వస్తుంది. కాబట్టి ఒకవేళ లెన్స్ అనేవి ప్రపోర్షనల్లో ఉంటే, సైడ్స్ యొక్క లెంత్ అనేది ప్రపోర్షనల్లో ఉంటే, సో ఆ ట్రయాంగిల్స్ని మనం ఏమంటామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సో ఇది కంప్లీట్ ట్రయాంగిల్స్ గురించి. సో ఇప్పటి వరకు మనం లైన్స్ గురించి చూసాం, యాంగిల్స్ గురించి చూసాం, ట్రయాంగిల్స్ గురించి చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంపార్టెంట్ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ మనకి కంప్లీట్గా 4 sides ఉంటాయి. క్వాడ్రిలేటరల్లో 4 sides ఉంటాయి. సో మనకి టోటల్ 6 types ఉన్నాయి. సో బేసిక్గా మనం ఇంపార్టెంట్ అనేవి 6 types ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటి అంటే ట్రెపీజియం, వెరీ ఇంపార్టెంట్, పారలాగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్, కైట్. సో ఇవన్నీ మనం తెలుసు అనుకుంటాం, కానీ వీటి ప్రాపర్టీస్ మనకి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. సో ఇవి కొద్దిగా రివైజ్ చేయాలి, గుర్తుపెట్టుకునేవి చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఫస్ట్ ట్రెపీజియం గురించి చూద్దాం. సో ట్రెపీజియం అంటే ఏంటి అంటే, సో ట్రెపీజియంలో ఎప్పుడైనా 2 sides అంటే 2 sides 2 opposites అనేవి ప్యారలల్గా ఉంటాయి ఎప్పుడైనా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసుకుంటే మనకి ఏబి సిడి అనేవి ప్యారలల్గా ఉన్నాయి. ఈ 2 sides అనేవి ప్యారలల్గా ఉన్నాయి. ఇంకో 2 sides అనేవి ప్యారలల్గా ఉండవు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకో ప్రాపర్టీ ఏంటి అంటే అడ్జసెంట్ యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఇన్ ట్రెపీజియం అనమాట. సో ఏవైతే పక్కన యాంగిల్స్ ఉంటాయో ఆ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి 180 degrees వస్తుంది అనమాట. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డీని మనం యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. సో అలాగే ఈ అడ్జసెంట్ యాంగిల్స్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బిని సమ్ చేసినా కూడా మనకి 180 degrees వస్తుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హాఫ్ ఇంటూ హైట్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఏంటి అంటే 2 parallel sides మధ్యలో ఉండే హైట్ డిఫరెన్స్ని హైట్ అంటాం అనమాట. హైట్ ఇంటూ ఆ 2 parallel sides యొక్క సమ్మేషన్ ఆఫ్ లెంత్. సో హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇది ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఇంకోటి ఏరియా ఆఫ్ సమ్ ఆఫ్ 4 angles ఆఫ్ ఎ ట్రెపీజియం 360 degrees మనకు తెలిసింది ఈ ప్రాపర్టీ. నెక్స్ట్ ఈ ట్రెపీజియం హ్యాస్ 2 pairs ఆఫ్ ఈక్వల్ యాంగిల్స్ దట్ ఆర్ సప్లిమెంటరీ. సో ఈ ట్రెపీజియంలో 2 pairs ఉంటాయి అనమాట. సో వాటి రెండింటిని ఆ 2 pairs ఒక యాంగిల్స్ని సమ్ చేస్తే మనం 180 degrees వస్తుంది. సప్లిమెంటరీ అంటే 180 degrees ఆల్రెడీ చూసాం. అండ్ ద 2 diagonals ఆఫ్ ద ట్రెపీజియం డివైడ్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ దేర్ లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. సపోజ్ ఇది మన ట్రెపీజియం అని తీసుకుంటే, సో ఈ ట్రెపీజియంలో మనకి డయాగ్నల్స్, సపోజ్ ఇలా డయాగ్నల్స్ ఉన్నాయి. ఈ డయాగ్నల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అదే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనమాట. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ అనుకోండి. 2 diagonals ఆఫ్ ఎ ట్రెపీజియం డివైడ్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ దేర్ ప్యారలల్ సైడ్స్. సో ఇక్కడ మనకి ఇది ఒక సైడ్ ఉంది, సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో 2 sides ఉన్నాయి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఈ డయాగ్నల్లీ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఈ లెంత్ రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. ఏబి అంటే A:B ఈ రేషియోలో మనకి డయాగ్నల్ ఒక లెంత్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఇది కూడా A:B రేషియోలో ఉంటుందన్నమాట. సో మన లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఏ అయితే రేషియోలో ఉంటాయో, సో మన డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు కూడా సో ఆ డయాగ్నల్స్ ఒక రేషియో కూడా సేమ్ రేషియోలో ఉంటుందన్నమాట. సో అది ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఏమైనా క్వశ్చన్స్ రావచ్చు దీని మీద నుంచి. నెక్స్ట్ పారలాగ్రామ్. సో పారలాగ్రామ్లో మనకు ఆల్రెడీ తెలిసిందే 2 sides మనకి ప్యారలల్గా ఉంటాయి. ఏబి ప్యారలల్ టు సిడి, ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ, తెలిసిందే. సో పారలాగ్రామ్లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. సో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ పారలాగ్రామ్, గుర్తుపెట్టుకోవాలి పాయింట్. నెక్స్ట్ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఇక్కడ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, బట్ డయాగ్నల్స్ ఇంటర్సెక్షన్ దగ్గర డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి. బైసెక్ట్ అవ్వడం ఏంటి అంటే డయాగ్నల్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది బైసెక్టింగ్ పాయింట్ దగ్గర. సో ఇక్కడ మనకి బైసెక్ట్ అవుతుంటే ఈ లెంత్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అవుతుంది, ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది అనమాట. సో ఇది సెకండ్ ప్రాపర్టీ, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 2 ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి.
సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ, సో అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అనమాట. సో ఏ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ నువ్వు యాడ్ చేసినా మనకి సమ్ అనేది 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో ఏబి యాడ్ చేసినా, బీసీ యాడ్ చేసినా, సిడి యాడ్ చేసినా, డిఏ యాడ్ చేసినా మనకి సమ్మేషన్ వచ్చేసి 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే వెరిగ్నోస్ థియరం అనమాట. వెరిగ్నోస్ థియరం ఏంటి అంటే, సో మనం 4 సైడ్స్ ఒక సెంటర్ పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే మనకి ఇంకో పారలోగ్రామ్ వస్తుంది అనమాట. సో ఆ పారలోగ్రామ్ ఒక ఏరియా ఎంత ఉంటుందంటే మనం మెయిన్ పారలోగ్రామ్ ఒక ఏరియాలో హాఫ్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే క్వశ్చన్ కనుక మనకి ఎగ్జామ్లో వస్తే ఈ థీరం నుంచి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఏంటి అంటే ఈ వెరిగ్నోస్ థీరం ఏంటి అంటే, సో మన ఇచ్చిన పారలోగ్రామ్ని సెంటర్ పాయింట్స్ ఏవైతే మిడ్ పాయింట్స్ ఉంటాయో ఆల్ 4 సైడ్స్కి, ఆ మిడ్ పాయింట్స్ అన్నింటిని జాయిన్ చేస్తే మనకి ఇంకో పారలోగ్రామ్ వస్తుంది. సో ఆ వచ్చిన పారలోగ్రామ్ ఒక ఏరియా ఎంత ఉంటుందంటే టోటల్ మన మెయిన్ తీసుకున్న పారాగ్రామ్ ఒక ఏరియాలో హాఫ్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెక్టాంగిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెక్టాంగిల్లో మనకి ఆల్ 4 సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ అనేవన్నీ 90 డిగ్రీస్ ఉంటాయి, డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటాయి. సో పారలోగ్రామ్లో డయాగ్నల్స్ ఈక్వల్ ఉండవు, రెక్టాంగిల్లో డయాగ్నల్స్ అనేవి చాలా ఈక్వల్గా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సేమ్ పారలోగ్రామ్లో బైసెక్ట్ చేస్తాయి, ఇక్కడ బైసెక్ట్ చేస్తాయి. బైసెక్ట్ అంటే ఏంటి అంటే ఇవి రెండు సేమ్ ఉంటాయి అనమాట. బైసెక్ట్ చేసిన తర్వాత ఆ డయాగ్నల్ అనేది 2 పార్ట్స్లో డివైడ్ అయిపోతుంది, ఆ 2 పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో పారలోగ్రామ్లో కూడా డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, రెక్టాంగిల్లో కూడా డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రాంబస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి. సో రాంబస్లో ఏంటి అంటే ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి, ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో డయాగ్నల్ బైసెక్ట్స్ అట్ 90 డిగ్రీస్. సో డయాగ్నల్స్ బైసెక్ట్ అట్ 90 డిగ్రీస్. దేంట్లో బైసెక్ట్ చేస్తాయంటే 90 డిగ్రీస్ మనకి రాంబస్లో మాత్రమే, రెక్టాంగిల్లో 90 డిగ్రీస్ లేదు, అలాగే పారలోగ్రామ్లో కూడా 90 డిగ్రీస్ లేదు. సో ఓన్లీ రాంబస్లో మాత్రమే డయాగ్నల్స్ అనేవి 90 డిగ్రీస్లో ఇంటర్సెక్ట్ అవుతాయి, ప్లస్ బైసెక్ట్ కూడా అవుతాయి. అంటే ఈ డయాగ్నల్స్ అనేవి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి అనమాట. ఆ 2 పార్ట్స్ యొక్క లెంత్ సేమ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏవైతే ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయో ఈ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అనమాట. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది అనమాట. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో డయాగ్నల్ ఒక లెన్స్ మల్టిప్లై చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ద రాంబస్ అనేది వచ్చేస్తుంది. సో టూ లెన్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 2, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ రాంబస్. నెక్స్ట్ స్క్వేర్ గురించి తెలిసిందే, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ పర్పెండిక్యులర్ టు అడ్జసెంట్ సైడ్స్. దాని అన్ని సైడ్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అది డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ అనేవి ఈక్వల్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. సో డయాగ్నల్స్ బైసెక్ట్ అట్ 90 డిగ్రీస్. రాంబస్ లాగానే డయాగ్నల్స్ ఇక్కడ కూడా 90 డిగ్రీస్లో బైసెక్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ కైట్ అంటే ఏంటి అంటే ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి, ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ ఉండవు, 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, 2 అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది, ఇక్కడ ఏడీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. అలాగే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది, ప్లస్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ ఇంటర్సెక్ట్ అవుతాయి, బైసెక్ట్ అవ్వవు. సో డయాగ్నల్స్ రెండు డిఫరెంట్ అనమాట. సో ఇది కైట్ గురించి. నెక్స్ట్ పాలిగన్. సో పాలిగన్ అనేది ఏమి అంటామంటే ఎప్పుడైతే మనకి 3 లైన్స్తో ఒక క్లోజ్డ్ ఫిగర్ డ్రా చేస్తామో, 3 ఆర్ మోర్ లైన్స్తో మనం ఏదైతే ఒక క్లోజ్డ్ ఫిగర్ డ్రా చేస్తామో దాన్ని మనం పాలిగన్ అంటాం. సో మినిమం ఎన్ని లైన్స్ ఉండాలి అంటే 3 లైన్స్ ఉండాలి. 3 లైన్స్తో మనకి క్లోజ్డ్ ఫిగర్ డ్రా చేస్తే మనకి ట్రయాంగిల్ వస్తుంది. సో అలాగే 4 లైన్స్, 5 లైన్స్, 6 లైన్స్, ఎన్ని లైన్స్ అంటే అన్ని లైన్స్తో మనం పాలిగన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది ఫస్ట్ పాయింట్. సో సర్కిల్ అనేది మనకి ఇక్కడ పాలిగన్ కాదనమాట, సర్కిల్ ఈస్ నాట్ ఏ పాలిగన్. సో రెగ్యులర్ పాలిగన్ దేనంటామంటే అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ పాలిగన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాం. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ పాలిగన్ అంటే అన్ని ఈక్వల్గా ఉంటే ఇర్రెగ్యులర్ పాలిగన్ అంటాం. కాన్వెక్స్ పాలిగన్ అంటే ఏంటి అంటే సో ఆ పాలిగన్లో ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని 180 కంటే తక్కువ ఉండాలన్నమాట. సో అప్పుడు మనం ఆ పాలిగన్ని కాన్వెక్స్ పాలిగన్ అంటాం. కాన్కేవ్ పాలిగన్ అంటే అందులో అట్లీస్ట్ ఒక్క ఇంటీరియర్ యాంగిల్ అయినా మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 ఉంటే ఆ పాలిగన్ని కాన్కేవ్ పాలిగన్ అంటాం. ఓకేనా. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగన్. సో ఒక పాలిగన్ ఇచ్చి హెక్సాగాన్ కానీ హెప్టాగాన్ కానీ ఇచ్చి సో క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగన్ అని అడిగినప్పుడు సో మన ఫార్ములా వచ్చేసి n × n-3/2. ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n × n-3/2. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్ అనమాట. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చింది సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్. ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సమ్ ఎంత ఉంటుందంటే n-2 × 180. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఒకవేళ ట్రయాంగిల్ ఇస్తే 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 3 - 2 1 × 180 అంటే సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీస్. అది రెక్టాంగిల్ తీసుకుంటే 4 సైడ్స్ ఉంటాయి, 4 - 2 అంటే 2 × 180 360. సమ్ ఆఫ్ ఆల్ ద 4 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్
రెక్టాంగిల్ ఈస్ 360 degrees. సో అలాగా మనకి ఎన్ని సైడ్స్ ఇచ్చినా కూడా సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అనేది మనం ఈజీగా ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్. సో ఏ పాలిగన్ తీసుకున్నా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఖచ్చితంగా 360 degreesతో ఈక్వల్ ఉంటాయి అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి మనం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎన్ని సైడ్స్కి ఆ పాలిగన్ పేరు ఏం పెడతాం? 3 సైడ్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటాం, అందరికీ తెలిసింది. 4 సైడ్స్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇందాక చూసాం, 6 టైప్స్ చూసాం. సో 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్, 6 ఉంటే హెక్సాగాన్, 7 ఉంటే హెప్టాగాన్, 8 ఉంటే ఆక్టాగాన్, 9 ఉంటే నానాగాన్, 10 ఉంటే డెకాగాన్, 12 అంటే డోడెకాగాన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 2 to 3 వచ్చాయి కాబట్టి సో ఎన్ని సైడ్స్ ఉంటే దానికి పాలిగన్ ఏ పేరు పెడతారనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది కంటెంట్. ఇప్పుడు మనం మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2 sides of a right angle triangle are 6 and 8. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 sides అనేవి ఆల్రెడీ మెన్షన్ చేశాడు. ఎంత ఇచ్చాడంటే 6 యూనిట్స్ అని ఇచ్చాడు, 8 యూనిట్స్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద హైపోటెన్యూస్ అని అడిగాడు. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మన పైథాగరస్ థీరంలో. సో 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. 36 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ వచ్చేసి √100 అవుతుంది. √100 వచ్చేసి 10 యూనిట్స్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, సో డయాగ్నల్స్ ఇంటర్సెక్టెడ్ 90 degrees ఇన్ ఏ పారాగ్రామ్లో డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు, బైసెక్ట్ అవుతాయి. రెక్టాంగిల్లో కూడా సేమ్, ఇంటర్సెక్ట్ 90 degreesతో అవ్వవు, కాకపోతే బైసెక్ట్ అవుతాయి. నెక్స్ట్ రాంబస్లో 90 degrees అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి రాంబస్. ట్రెపీజియంలో కూడా అవ్వవు. సో ఈజీగా ఆప్షన్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెప్టాగాన్. హెప్టాగాన్కి 7 sides ఉంటాయి, ఆల్రెడీ కింద టేబుల్లో చూసాం. నెక్స్ట్ హౌ మెనీ ఈక్వల్ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ రెగ్యులర్ ఆక్టాగాన్. ఆక్టాగాన్కి ఎన్ని ఉంటాయంటే 8. వాట్ ఈస్ ద ఈక్వేషన్ యూస్ టు ఫైండ్ అవుట్ టోటల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగన్ విత్ n నెంబర్ ఆఫ్ సైడ్స్. ఆల్రెడీ చూసింది, n-2 into 180 degrees. నెక్స్ట్ ద 3 angles ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ 60 degrees, 90 degrees and 75 degrees. సో వాట్ విల్ బి ద 4th angle? సో క్వాడ్రిలేటరల్ అంటే మనకు 4 sides ఉంటాయి కాబట్టి 4 - 2 into 180 టోటల్ యాంగిల్ అనమాట. సో ఎంత ఉంది? 2 into 180 ఈజ్ ఈక్వల్ టు 360. టోటల్ 360 ఉంటుంది. సో 60 + 90 వచ్చేసి 150, 150 + 75 వచ్చేసి 225 degrees. అంటే 4th angle ఎంత ఉంటుంది అంటే 360 degrees minus 225. సో ఆన్సర్ వచ్చేసి 135 degrees. Option 3 will be the right answer. Next, so when the diagonals of a quadrilateral are perpendicular to each other, then it is called. So hexagon అయితే అవ్వదు, ప్రిజం అవ్వదు, హెప్టాగాన్ అవ్వదు. సో ఆబ్వియస్లీ రాంబస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పాలిగన్ ఈజ్ ఏ ప్లేన్ ఫిగర్ హ్యావింగ్ మోర్ దాన్ ఎన్ని స్ట్రైట్ లైన్స్ కంటే ఎక్కువ ఉండాలి. సో మినిమం 3 ఉండాలని చెప్పాను. 3 కంటే ఎక్కువ అంటే దేనికంటే ఎక్కువ ఉండాలి అన్నారు. సో 2 కంటే ఎక్కువ అంటే ఆబ్వియస్లీ 3 అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్, ఏ సర్ఫేస్ ఈస్ రిప్రజెంటెడ్ బై. సో సర్ఫేస్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? కంటిన్యూస్ సర్ఫేస్ రిప్రజెంట్ చేయొచ్చు, ఒక క్లోజ్డ్ ఫిగర్తో కూడా మనం సర్ఫేస్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. సో ఇది కంప్లీట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ ఫిగర్స్ అనేవి ఎలా డ్రా చేస్తారు, ఈ టాపిక్ ఏంటి అనేది ఇంతవరకు చదువుకుంటే చాలు. సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్ని మీరు షార్ట్ నోట్స్లో రాసేసుకొని దాన్ని కంటిన్యూస్గా రివైజ్ చేయండి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ప్రతి టాపిక్ని క్లియర్గా డిస్కస్ చేస్తాం అనమాట. సో మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద కంటెంట్స్ని మనం సెర్చ్ చేసి దాని నుంచి మనం కంటెంట్ నేర్చుకుంటాం. సో మనకు ఈ TPBO ఫాస్ట్ ట్రాక్ కోర్స్లో మొత్తం మనకు అన్ని టాపిక్స్ని ఇలానే కవర్ చేస్తాం అనమాట. సో క్లాసెస్ అనేవి ఇలానే షార్ట్ అండ్ క్రిస్ప్లో ఉంటాయి. సో ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్, ఏదైతే అన్వాంటెడ్ అనేది మనకి క్లాస్లో ఉండదు, ఏదైతే మనకి టు ద పాయింట్ ఉంటాయో మొత్తం కోర్స్ అంతా టు ద పాయింట్ ఉంటుంది. నెక్స్ట్, హై క్వాలిటీ మెటీరియల్స్ అనేవి మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. మేము ఆల్రెడీ కంటెంట్ అంతా సెర్చ్ చేసి మొత్తం కన్సాలిడేట్ చేసి మేము ఆల్రెడీ మెటీరియల్స్ తయారు చేసాం. ఈ మెటీరియల్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్, హ్యూజ్ కవరేజ్ ఇన్ షార్ట్ పీరియడ్. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే తక్కువ టైంలో 6 days ఉన్న తక్కువ టైంలో కూడా మనం ఎక్కువ కవరేజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో. నెక్స్ట్, హ్యూజ్ ఫోకస్ ఆన్ రిపీటెడ్ టాపిక్స్. సో ఎక్కడైతే మనకి రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్లో ఇన్డెప్త్గా వెళ్ళి కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, డౌట్ క్లారిఫికేషన్ టు టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళందరినీ సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి మనం మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట. ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు కూడా టైం టు టైం వాటిని క్లారిఫై చేస్తూ ఉంటాం అనమాట. సో కాస్ట్ వచ్చేసి 299 రూపీసే. సో March 5th రేపటి నుంచి మనకి ఈ క్లాసెస్ అనేవి మీకు యాప్లో అప్లోడ్ అయిపోతాయి అనమాట. సో
సో ఎవరైతే ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యి టీపీబీఓకి అసలు ప్రిపరేషన్ లేదు ఎవరైతే టీపీబీఓని రివిజన్గా కింద లేకపోతే ఏమన్నా త్వరగా సిలబస్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఈ బ్యాచ్ని ఖచ్చితంగా తీసుకోండి. మనం అంతా ఈ బ్యాచ్లో మొత్తం ఇలానే టు ద పాయింట్ అన్ని కాన్సెప్ట్స్ అంతా క్లియర్ చేసుకుంటూ సిలబస్ అంతా కవర్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లేన్ జామెట్రీ ఫిగర్స్ ఇక్కడితో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.